నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడపిల్లలకి సెక్స్ చేసుకునే కనీస వయసు 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ళకి కుదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మధ్యప్రదేశ్ కోర్టులో ఏదో సంచలన తీర్పు అంటే వెలువడిందో లేదో తెలియదు కానీ ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. కనీస సెక్స్ వయసు అమ్మాయిలకి 18 నుంచి 16 కుదించారు. ఏంటి వ్యవహారం? సో ఇది కోర్టు పరిధి అంశంలో కాకుండా సాధారణంగా సాంప్రదాయాల గురించి విధంగా మనం ఆలోచించితే మన భారతదేశ సనాతన ధర్మం ప్రకారం సాంప్రదాయాల ప్రకారం మనకు కొన్ని కట్టుబాట్లు విధానాలు ఉంటాయి. సో కొన్ని కఠినంగా కూడా ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇంకా పోల్చుకోవాలంటే ఇతర దేశాలతో చూస్తే ఎక్కడైతే జాతి ఎక్కడ ట్రైబల్స్గా ఉంటారు అంటే కొండ ప్రాంతంలో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ తెగలు ఉంటాయి కదా, అక్కడ ఇంకా కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. సో అక్కడక్కడ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఎలాంటి వైవాహిక జీవితాన్ని దాంపత్య జీవితాన్ని ఉండాలనేది కులాచారం అని చెప్పొచ్చు, జాత్యాచారం ప్రకారాలు ఉంటాయి. సో చట్టాలు కూడా వాళ్ళ ఆచారాల ప్రకారము అక్కడ జరుగుతున్నటువంటి నైసర్గిక లక్షణాలు సంస్కృతి ప్రకారం తయారు చేయబడిన చట్టాలు సెక్షన్లు. సో అలా విషయంలో మన దేశ సంస్కృతి ప్రకారం సో ఆనాడున్నటువంటి అంచనాల ప్రకారం 18 ఇయర్స్ మైనార్టీ, 18 బిలో మైనార్టీ అని 18 తీరితే మెజర్గా వస్తాడని. సో ఇంకొక ప్రకారం కూడా అక్కడ సెక్స్కు పనికిరారా, సెక్స్ ఎలిజిబిలిటీ అనేది అక్కడ కాదు. వాస్తవానికి వాళ్ళలో ఆలోచన పరిపక్వత ఎలా ఉంటుందని. సో ఆలోచన పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్ ఇక్కడ మనం ఫిజికల్ మెచ్యూరిటీ అనేది వేరు. ఎందుకంటే 9-10 ఇయర్స్ ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటుంది. ఫిజికల్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందో లైంగిక అనేటువంటి సంబంధించినటువంటి విధానం కూడా అప్లికేబుల్ అయినటువంటి శరీర నిర్మాణం ఉంటుంది. అది మన అప్రస్తుతమైనప్పటికీ ఇక్కడ ఆలోచించేది ఏంటంటే ఆ 18 ఏళ్ల వయసు వస్తే వాళ్ళకి మంచి చెడు తెలుస్తుంది. రేపు పిల్లలకు అంతే, రేపు ఎలా సెక్స్ చేసుకుంటే పిల్లలకు అంతే, భవిష్యత్తు బాధ్యత ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఎవరితో దాంపత్య జీవితాన్ని గడపాలన్న ఒక ఆలోచన ఉంటుందన్న ఉద్దేశంతో ఆ 18 అనేది కోడ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో వింటున్నటువంటి ఈ వాదనతో పాటు ఇంకా చాలా వాదనలు విన్నాము. దురదృష్టవశాత్తు ఏంటంటే మన సాంప్రదాయాలకు ఎటువైపు వెళ్తున్నాయో కూడా. ఎందుకంటే మనం చూసాము లివింగ్ టుగెదర్ కల్చర్ కూడా సమ్మతిస్తుంది, చేసిన తప్పు లేదనే సెక్షన్స్ వస్తున్నాయి. లివింగ్ టుగెదర్ ఇద్దరికి పరస్పరంగా అంగీకారం ఉంటే లివింగ్ టుగెదర్ ఇద్దరు కలిసి ఉండటం కానీ అక్రమ సంబంధాలు కలవకపోయినా అంటే ఇట్లా ఇద్దరు కలిసినప్పుడు అక్రమ సంబంధాలు ఉండడం కూడా సెక్షువల్గా కలిసినా తప్పులేదని కూడా చెప్పిన సందర్భంలో వచ్చినప్పుడు ఇది హిందూ సాంప్రదాయం. ఇక్కడ మనం పాటిస్తున్నట్టు హిందూ సాంప్రదాయంలో కానీ ఇతరత మతస్థులో కానీ చాలా విభిన్నటువంటి విధానాన్ని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఈ తీర్పులను లేదా ఇలాంటి వాటిని ఇలాంటివి బేస్ చేసుకుని ఇతర సమాజంలో భర్తలు కూడా నా కోర్టు సపోర్ట్ చేస్తుంది, చట్టాలు సపోర్ట్ చేస్తున్నాయి, నాకున్నటువంటి బలం ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో మనం ఒక కేసు కూడా స్టడీ చేయడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో మనం ఎట్టైనా అప్రమత్తంగా ఉండి ఒకవేళ ఏదైనా లోటుపాటుగా లొసగులు ఉంటే చట్టాన్ని మళ్ళీ సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి 18 ఏళ్ల వయసులో వాస్తవానికి 18 అయినా సరే 25 ఏళ్ళైనా సరే మెచ్యూరిటీ రాని మానసిక స్థితి కొందరికి ఉంటుంది. 18 లోపైన మాత్రం సరే కొందరికి ఉన్నంత మాత్రాన ఈ విధంగా 18 అంటే ఈ రోజుల్లో మనకు తెలుసు చదువుకుంటున్న వయసులో మనకి ఈ రోజుల్లో వైవాహిక జీతం 23, 24, 25 దాటితే కానీ వివాహ వ్యవస్థకు వివాహంలోనికి ఎలిజిబిలిటీ చేయట్లేదు. ఇది కూడా ఏంటి ఏ కులం అన్ని కులాలలోనూ ముఖ్యంగా ఏం చెప్పేదంటే కొన్ని కులాలలో మైనర్గా ఉన్నప్పుడు ఒకప్పుడు ఉండే ముఖ్యంగా ఈ స్కూల్ ఏజ్లో 9-10 ఏళ్ళకే పల్లెటూర్లలో కానీ నిరక్షరాస్యలో గతంలో ఉండేది. సరే ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అనుకోవచ్చు, చైతన్యం వల్ల కావచ్చు, లేదా తనకు తాముగా ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళకు ముందు అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత బాధలు పడ్డారో చూసి కూడా పిల్లలకు కూడా ఈ మధ్య 20+ రాదు పెళ్లి చేయట్లేదు. కానీ చట్ట ప్రకారం కేసులో ఉన్నటువంటి విధానం ప్రకారం 16 ఏళ్ళకే సెక్స్కి ఎలిజిబిలిటీ చేయడం, చేసిన తప్పులేదనడం, ఇంకా దానికి చట్టపరిధి రక్షణ కల్పించడం అనేది కొంచెం సమంజసమైనది అభిప్రాయం. సో యాక్చువల్గా వీళ్ళ రీజన్ ఏంటంటే ఎక్కువ కాలము మన ఈ రేపులన్నీ కూడా 15, 16, 18 ఏళ్ళ అమ్మాయిల మీద జరుగుతున్నాయి. అంటే 16, 17 అమ్మాయిల మధ్య ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళ గ్రాఫ్ ప్రకారంగా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరస్పరంగా అంగీకరించి వెళ్ళినప్పటికీ కూడా అతన్ని నిందితుడిగా రేప్ కేసులు వేస్తున్నారు వాళ్ళపైన, అత్యాచారం కేసులు వేసి ఫోక్సో చట్టం. ఒక మైనర్ బాలికని శృంగారంగా చేశాడు, అతన్ని లైంగికంగా వేధించాడు, రేప్ చేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రకంగా పెడుతున్నారు. వీళ్ళు పరస్పరంగా ఒప్పందం ప్రకారం అంటే ఒప్పుకొనే వెళ్తున్నారు.
సో ఏం చేసిందంటే ఈ టైంలో వాళ్ళ మెంటల్కి స్టెబిలిటీ సరిగ్గా లేదు, ఎక్కువ మంది శృంగారానికి అలవాటు పడుతున్నారు, అనవసరంగా మనం ఎక్కువ నిందితులు అంటే కేసుల ప్రకారంగా చూస్తే ఒక 100లో 99 కేసులు ఇవే వస్తున్నాయి. ఒకటో రెండో మూడో బలవంతంగా రేపు, సామూహిక అత్యాచారాలు ఇట్లాంటివి ఉంటే మోస్ట్లీ ఇవే ఉన్నాయి ఫోక్సో యాక్ట్ కింద. సో వీళ్ళు ఏం చేశారు, ఇక వీళ్ళని ఆపలేకపోయినప్పుడు వీళ్ళకి ఏజే కుదిస్తే ఈ నేరాలు ఆగుతాయి కదా అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే నేరాలు కేసు సెక్షన్ ప్రకారం రిజిస్టర్డ్ అవ్వడానికి అవకాశాలు తగ్గుతాయి. యాక్చువల్గా ఇది నేరంగా పరిగణించట్లా, వీళ్ళిద్దరు పరస్పరం ఒప్పందం ప్రకారం కలుస్తున్నారు. ఇక్కడ ఏంటంటే తప్పుడు ఆరోపణతో కేసు చేయబడుతుంది. అంటే ఇక్కడ అమ్మాయి ఇష్టంతో వెళ్ళినప్పుడు, అబ్బాయి ఇష్టంతో వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి వ్యతిరేకంగా మా అమ్మాయి వయసు ఇంతే కాబట్టి ఇతను చేయడానికి వీలు లేదు, ప్రలోభం చేశాడు, 18 అబవ్ అయితే కోర్టు చెప్పింది మీకు ఇష్టం ఉంటే ఆలోచించాలే. కానీ రేపు ఇలా 16 సంవత్సరాలు అంటారు, రేపు 16 అయితే రేపు 15 చేస్తారా, 14కి వెళ్ళాలా? తప్పు కదా. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడేమన్నా ఈ కేసులో ఆ టైంలోనే కౌన్సిలింగ్, ఇక్కడ ఏంటంటే ఆ కేసు పెట్టేటువంటి విధానంలో సాక్ష్యాధారాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఏజ్ని కుదించడం అనేది అలాంటి సూచన అనేది చట్టాన్ని సవరణ చేసుకోవాలి. అదే ఏజ్ని కుదించేయాలి. అక్కడ ఈ కేసు పెట్టేటువంటి వాళ్ళు సరైన సాక్ష్యాధారాలు, ఇప్పుడు తప్పుడు ఆరోపణ చేసిన అనుకో, తప్పుడు ఆరోపణ సరైనటువంటి నిరూపణ ఎట్లుందంటే ఇంటర్మీడియట్ కోసం నేను ఎవరితోనైనా సెక్స్ చేసుకోవచ్చు. ఆ లూపుల్ని అంటగట్టుకొని ఆ లూప్ పట్టుకుని ఎవరైనా, ఇప్పుడు అమ్మాయిలు కూడా తెలుసు మన సహజంగా మనకు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ 18 వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఓయో రూమ్లో కూడా 16కి ఇచ్చేస్తారు ఆధార్ కార్డు. అంతే కదా. ఇంతకుముందు 18 ఉంటే కానీ రావండి ఇప్పుడు 18 దాకా ఆగి 18 కాగానే 18 రోజు బర్త్డే 18 అయిపోయి 18 ఎలిజిబుల్ వచ్చేసిందంటే 18 నిండిందంటే తెల్లారి బ్యాగులు తీసుకుపోయినటువంటి ఈ ప్రేమ జంటలు ఎన్నో చూసాం. సో ఇక శృంగార సినిమాలకు కూడా అండర్ 18 కాకుండా అండర్ 16 అందరు అట్లా. కానీ ఇది మంచి నిర్ణయం కాదు, మంచి పరిణామానికి దారితీయదు, చెడుకు వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంకా గైడ్ చేస్తూ వాళ్ళలో పరిపక్వత తీసుకొస్తూ ఈ సెక్స్ అంటే కేసుల విషయం కాకుండా మనం కెరీర్ గురించి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి వాటి మీద కఠిన చర్యలు కానీ కఠిన చట్టాలు తీసుకోవాలి, కఠిన చట్టాల ప్రకారం సూచనలు చేయాలి. కానీ ఏజ్ని ఇలా కుదించుకోపోవడం అనేది సమంజసమైనది కాదు. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.